పవన్ కళ్యాణ్ తెలంగాణ దెబ్బకు భయపడ్డా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్వరం మార్చాడు. దీనికి సంబంధించి వ్యూహాత్మక తప్పిదం అని చెప్పి ఏవిఎన్ కూడా దీని గురించి కమెంట్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. జనసేనాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదం చేశారు. తెలంగాణ ఆవిర్భావం రోజునే హైదరాబాద్ లో జనసేన తరపున సభ జరపాలని ఆయన ఎందుకు అనుకున్నారో తెలియదు. ఈ సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో అదే రోజున పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో తన ఆవేశాన్ని వెళ్లగెక్కారు. పవన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ వాదులు ప్రతిస్పందించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన వివాదం ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వివాదంగా మారింది. అయితే 12 సంవత్సరాలు అయినా కానీ ఈ తెలంగాణ అనే భావన బాలేదు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భావన ఉండదు అన్నట్టు మాట్లాడారు. మన దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే తెలంగాణ అనే భావన ఉంటుంది. తమిళియన్స్కి తమిళ్ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలి ఉంటుంది. ఆంధ్రాకి సబ్ రీజనలిజం ఎక్కువ, లేస్ట్ విత్ కాస్ట్. అందుకు ఇక్కడికి వచ్చి పెట్టాం. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు పెట్టాం ఇక్కడ అంటే ఆంధ్రాలో భావన ఉంటే మంచిదని. ఇప్పుడు జయమరావతి అంటే ఏమవుతుందో చెప్తాను. ఎందుకు చెప్పానంటే ఆ మాట మీరు కనెక్ట్ అవ్వరు. సపోజ్ ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ అమరావతి అని ఉన్నాం, ఒకవేళ యూఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అమరావతి, సడన్గా ఇదేదో అమరావతి వెళ్ళకూడదు అంటే మాకు సంబంధం. బట్ వాళ్ళు ఇచ్చింది 33,000 ఎకరాలు, 30,000 మంది పైగా రైతులు ఇచ్చి స్మాల్ స్లోగన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కేవలం అంటే మనం కొంచెం నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ తెలంగాణ దెబ్బకి భయపడ్డా అంటే ఇక్కడ ప్రజలు, నార్మల్ పీపుల్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నాకేమనిపిస్తూ ఉందంటే అందరూ కూడా కేవలం ఈ బండి సంజయ్ గారి కుమారుడు ఎవరైతే బండి సాయి భగీరథ ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఇదంతా కూడా డ్రామా, అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి చేసి ప్రజలని అమాయక ప్రజలు అన్న చేస్తూ ఉందా ఒక ఒపీనియన్. ఇంకోటి ఏంటి అంటే ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, టు బీ ఫ్రాంక్ ఎవరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇది తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగము, దాన్ని కాదనడానికి లేదు, ఎవరు కాదనడానికి లేదు. అండ్ గ్రౌండ్ లెవెల్లో ఈ రాజకీయ నాయకులు కొట్లాడుకోవడమే కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ కానీ, తెలంగాణ ఆంధ్ర వాళ్ళు కానీ ఎక్కడ గొడవ పడ్డట్టు నేనైతే చూడలేదు. గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను చూడలేదు. 10-12 సంవత్సరాల నుంచి ఎక్కడైనా చూసారా ఆంధ్ర తెలంగాణని కొట్లాడుకోవడం? చూసారా? ఎక్కడ ఉండదు. హైదరాబాద్లో అందరూ ఉన్నారు. తెలంగాణ వాళ్ళు కొంతమంది ఆంధ్రాలో పనిచేస్తున్నారు, కొంతమంది బెంగళూరులో పనిచేస్తున్నారు, ఇంకొంతమంది ఢిల్లీలో పనిచేస్తున్నారు, ఇంకో విదేశాలు వెళ్ళి మంచి మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. ఆంధ్ర వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి పనిచేసేవాళ్ళు లేరా? బెంగళూరులో వెళ్ళి పనిచేసేవాళ్ళు లేరా? తెలంగాణ వాళ్ళు వైజాగ్ వచ్చి పనిచేసేవాళ్ళు లేరా? తెలంగాణ వాళ్ళు బెంగళూరుకి వెళ్ళి పనిచేసేవాళ్ళు లేరా? లేకపోతే హైదరాబాద్ చూసుకుంటే ఢిల్లీ వాడు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదా? ముంబై వాడు లేకపోతే ఇంకో దగ్గర నుంచి వచ్చి పనిచేసేవాళ్ళు లేరా? బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి పనిచేసేవాళ్ళు లేరా ఇక్కడ? అండ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు? వీళ్ళిద్దరూ కాకుండా మన హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎంతమంది బయట వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు? ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నాయి, ఎంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నాయి? ఓకే, ఇక్కడ అక్కడ గ్రౌండ్ లెవెల్లో అందరు కలిసిమెలిసే ఉన్నారు. కానీ కేవలం స్వలాభం కోసం, కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం ఓకే ఈ విధంగా రెచ్చగొట్టే ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇది చాలా అందరికీ తెలిసి విషయం, అందరికీ తెలుసు కదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫస్ట్ ఒకవేళ కేవలం బండి సాయి భగీరథ ఇష్యూని డైవర్ట్ చేయడానికైనా రాజకీయ నాయకులు అందరూ కలిసి ఒకటి చేసి ఉండొచ్చు మేబీ. లేకపోతే కరెక్ట్గా తెలంగాణ ఆవిర్భావం రోజు వచ్చి నేను నవనిర్మాణ సభ పెడతా అంటే డెఫినెట్లీ ప్రశాంతంగా ఉన్న జీవితాలని రెచ్చగొట్టినట్టే కదా, ప్రశాంతంగా బతుకుతున్న వాళ్ళని. పవన్ కళ్యాణ్ భయపడ్డా అంటే అందుకు మంచిదే కదా. అందరూ కలిసి ఒక రాజకీయ నాయకుడిని భయపెట్టారు ఒక తెలంగాణకు సంబంధించి అంటే అది మంచి విషయమే కదా. తెలంగాణ ప్రజలకు గ్రేట్ థింగ్ కదా అది. తెలంగాణ దెబ్బకు పవన్ కళ్యాణ్ భయపడ్డా లేకపోతే లేదా అనేది పక్కన పెడితే, అరే ఇదంతా పక్కన పెట్టండి. మనకు రోజుకి మనం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో గంట గ్యాస్ సిలిండర్ రేట్ పెరుగుతూ ఉంది, దాంతోపాటు పెట్రోల్ పెరుగుతూ ఉంది, డీజిల్ పెరుగుతూ ఉంది, ఒక పక్క సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకో పక్క రియల్ ఎస్టేట్ పడిపోతూ ఉంది. హైదరాబాద్ గురించే మాట్లాడుతున్నా. అండ్ ఆంధ్ర ఎంత పక్కన పెట్టండి, హైదరాబాద్ గురించి మాట్లాడుతుంది, తెలంగాణలో హైదరాబాద్ గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి సంబంధించిన విషయమే టాపిక్ బర్న్ అవుతూ ఉంది కాబట్టి. నిజంగా ఎన్ని అపార్ట్మెంట్లు, ఎన్ని కట్టిన బిల్డింగ్స్, ఎన్ని అమ్ముడు పోయి ఇంకెంత మిగిలి ఉంది. ఒకసారి బాచుపల్లికి వెళ్తే ₹1 కోటి ప్రాపర్టీ 50 లక్షలకి 40 లక్షలకి ఇస్తామన్న కొనేవాడు లేడు. నిజమే కదా.
చాలా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది, జనాలు బతకడం చాలా కష్టం అయిపోయింది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రాలో అయినా కానీ మొత్తం భారతదేశంలో పరిస్థితి ఎలాగుంది, దీని గురించి మాట్లాడాలి. రాజకీయ నాయకుడు అన్నాడు దీని గురించి మాట్లాడాలి. ఒక వంట గ్యాస్ పెరిగితే ఎంత భారం పడుతుంది. నాట్ ఓన్లీ ఇక్కడ డీజిల్ పెరిగింది అనుకోండి, ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కిరాణా సామాన్లు పెరుగుతాయా? మనందరికీ తెలుసు ఇప్పుడు ఆల్రెడీ కిరాణా సరుకులు పెరిగిపోయినాయా? అవునా? ఏ హోటల్కి వెళ్ళి ఒకవేళ మనం ఇంట్లో వండుకోలేని పరిస్థితుల్లో ఏదైనా హోటల్కి వెళ్తే ప్రతి హోటల్లో రేట్ పెరిగిందా లేదా? క్లియర్గా వాళ్ళు దాని మెన్షన్ క్లియర్. ప్రతి ఐటమ్ మీద నేను కొన్ని హోటల్స్ ప్రతి చిన్న టిఫిన్ సెంటర్ ఒకటి ఉంటే వాళ్ళు ప్రతి ఐటమ్ మీద 10 రూపాయలు పెంచారు. ప్రతి ఐటమ్ మీద 10 రూపాయలు పెంచారు. ఇంకొక దగ్గర అయితే డైరెక్ట్ కొన్ని నాకు తెలిసిన రెగ్యులర్గా తినే కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా మా ఇంట్లో చేసుకోకపోతే నేను అక్కడి నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక బిర్యానీ 350 రూపాయలు 400 ఉండే బిర్యానీ 500 తక్కువ లేదు. స్టార్టర్స్ కూడా అంతే ఉన్నాయి, 500 తక్కువ లేదు, 450. ఒకప్పుడు 300 రూపాయలు 350 రూపాయలకు వచ్చేది అదే ఫుడ్ ఈరోజు 500కి వస్తుంది. అండ్ దీని గురించి మాట్లాడాలి కదా మనము. దీని గురించి మాట్లాడాలి. నిజంగా ప్రజలు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో దాని గురించి మాట్లాడాలి రాజకీయ నాయకులు. మత రాజకీయాలు, కుల రాజకీయాలతోటి జనాల్ని విడదీసి కొంతమంది, అందరూ కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు కానీ జనరల్గా చెప్తున్నాను, కొంతమంది క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ అవుతుందా? దాని తగ్గట్టుగానే ఉంది కదా పరిస్థితి. జగన్ గారు కడపలో ఎందుకు పోటీ చేశాడు? పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో, పిఠాపురంలో ఎందుకు పోటీ చేశారు? జగమెరిగిన సత్యం ఇది. అందరికీ తెలుసు ఎందుకు అక్కడ పోటీ చేశారు, ఏ బేసిస్లో అక్కడ పోటీ చేశారు, ఏ క్యాలిక్యులేషన్స్ తోటి అక్కడ పోటీ చేశారు. వెరీ క్లియర్ కదా. కానీ ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నా, అందరి మధ్యలో నలుగుతుంది మాత్రం ప్రజలే, సామాన్య ప్రజలే. సామాన్య ప్రజలకి ఏం అవసరం లేదు. వాళ్ళు ఈరోజు లేచామా, ఈరోజు నేను ఎలా బతకాలరా అని ఆలోచించే పరిస్థితిలోనే ప్రజలు ఉన్నారు. పరిస్థితులు అంత దిగజారుతున్నాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్ర, తెలంగాణ, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా, తమిళనాడు లేకపోతే ఇంకో దగ్గర వెళ్ళినా కానీ రాజకీయ నాయకులు కేవలం కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం సామాన్య ప్రజల జీవితాలతోటి ఆటలాడుకుంటున్నారు. దిస్ ఈజ్ ద రియల్. థ్యాంక్ యూ.